నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ మధ్యలో మీరు అంటే అన్ని వీడియో చెప్పారు కానీ ఏదో పిచ్చి ఆమెని కూడా తీసుకొచ్చి హీలింగ్ చేశారని చెప్పి తెలిసింది. అది ఏంది, ఎలా జరిగింది? అయితే మేము పార్ట్ 1 ఫిల్మ్ కట్టే ముందుకు పార్ట్ 1 క్లాస్ పెట్టాం. మాకు ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో క్లాస్ పెట్టినప్పుడు నేను ప్రచారాన్ని తిరుగుతున్నా, ధ్యానానికి రండి అని తిరుగుతున్నా. ఆమె పోతుంది ఏడ్చుకుంటా, మామూలు పిచ్చి లాగా ఏడ్చుకుంటా పోతుంది. రోడ్డు మీద నన్ను చూసి ఆగిపోయి నవ్వుతుంది. నవ్వుతుంటే నన్ను నేను చెప్తావు వింటావా అన్న నేను వస్తా అన్నది. మా ఫంక్షన్ వచ్చుకొచ్చారు అందరూ అప్పటికే మా లేడీస్ అంతా కూర్చున్నారు ధ్యానంలో. పిచ్చామ వచ్చిందని పోతుంటే వద్దు పిచ్చామ అనుకుంటుంది, ఏం కాదు ఆమె నా దగ్గర కూర్చుంటుంది అని నా పక్కన చేసుకొని కూర్చుని ఒక 2 days వరకు మన తెలివికి వచ్చింది మంచిగా. ఒక 10 రోజుల వరకు వచ్చింది, నా మీద పడుకుంది. ఆటోమేటిక్గా లేచింది, ఆమె మంచిగా అయింది. ఆమె ఆటోమేటిక్గా హీలింగ్ చేసిన ఇప్పుడు ఆమె మంచి జాబ్ చేసుకుంటుంది. ఆ మధ్యాహ్నం కొద్దిగా నేను రోజులు నాకేమైనా సరే ఆమె బాగుపడుతుంది. ఇప్పుడు ఆమె సంసారం మంచిగా ఉంది, డ్యూటీ చేసుకుంటుంది. మీరు గట్టిగా పుట్టలేదమ్మా, మీ పర్నరీజీ మిమ్మల్ని స్పెషల్గా పుట్టించండు. గ్రేట్ మాస్టర్ మీరు. మళ్ళీ ఇంకోటి చెప్తా. అయితే ఈ క్రమంలో మా అమ్మ బాగలేదు, మా అమ్మ కిడ్నీలు ఖరాబ్ బాగలేదు. కామినేని హాస్పిటల్ పోయినాం, అమ్మని ఐసీయూలో పెట్టిరు. అంటే చెల్లివాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని అమ్మని హాస్పిటల్లో పెడితే నేను ఆ గ్రౌండ్లో అమ్మని ఐసీయూలో పెట్టిన కాబట్టి గ్రౌండ్లో కూర్చున్నా. నాకు ట్రీట్ చేసిన డాక్టర్ తిరుగుతాడు, నన్ను చూసుకుంటా అటు తిరుగుతాడు. నేను ఎక్కడ చూసినా ఒక పావు గంట చూసిన సార్ నేను. నీకు చెప్పిన చేసిన డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. ఓకే. మళ్ళీ వచ్చి దగ్గరికి నీ నాన్న లెక్క నిలబడి నిన్న ఎక్కడ చూసిన అమ్మ అన్నాడు. ఎక్కడ చూసింది సార్ అన్న. మేము జూనియర్ డాక్టర్లము సీనియర్ డాక్టర్లము మీటింగ్ పెట్టుకొని నీకు లీవర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నడుము బోన్ సరిగిపోయినాయి, పక్షపాతం వచ్చింది, నువ్వు బతకవు అన్న టైంలో వచ్చి మళ్ళీ మీ అమ్మకి ఎంత సేవ చేస్తామని అడిగింది. డిశ్చార్జ్ చేసినా చచ్చిపోతావని అంటే నేనేమన్నా మెడిటేషన్ చేస్తున్నా అన్న. మెడిటేషన్ అంటే ఏంటిది అన్నాడు. శ్వాస మీద ధ్యాసం. అసలు శ్వాస అంటే ఏంటిది అన్నాడు. ముక్కులో గాలిని గమనించాలి సార్ అన్న. అనగానే వచ్చి కాలు మొక్కి అసలు మేము లక్షలు పెట్టి చదువుతుంది ఏం లాభమ్మా, మేము ఎంత చక్కగా బతికినామంటే ఆయనకు బుక్కులు కొన్ని మన ధ్యానం జరుగుతుండే ధ్యానం బుక్కులు ఇచ్చి ఆయన ధ్యానం చేయండి సార్ అని చెప్పి వచ్చిన. అది నా జీవిత డాక్టర్. గ్రేట్ అమ్మా.